ఒక వ్యక్తి 500 రూపాయలకు 2 వస్తువులను కొనుగోలు చేశాడు. 2 వస్తువులు కొనుగోలు అంటే కొన్న ధర CP1 ప్లస్ CP2. CP1 ప్లస్ CP2 ఎంత సార్? 5,000. ఎంత సార్? 5,000. హీ సోల్డ్ ఏ ఎట్ 20% ప్రాఫిట్. ఒకటేమో లాభానికి అమ్మాడు, ఇంకోటికేమో నష్టానికి అమ్మాడు. నష్టం ఎప్పుడూ కూడా మైనస్లో ఉంటుంది. చిన్న విలువ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటుంది, పెద్ద విలువ 20% రైట్ సైడ్ ఉంటుంది. ఈ రెండు చేయడం వల్ల ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ వచ్చింది? 2% ఇంక్రీజ్ వచ్చింది. ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, ప్రాఫిట్ పర్సంటేజ్, లాస్ పర్సంటేజ్, కాస్ట్ ప్రైస్ ఈ రెండు విలోమంలో ఉంటాయి. కాబట్టి ఇది CP1, ఇది CP2. CP1 is to CP2. 20 minus 2 ఎంత? 18. 2 minus of minus 10 ఎంత? 12. అంటే ఇదంతా 3 is to 2. 3 is to 2. 3 plus 2 5 పార్ట్స్ ఎంత ఇచ్చాడు? 5,000. క్వశ్చన్లో ఏమన్నాడు? ఏ అన్నాడు. ఏ అంటే 20% ప్రాఫిట్, బి అంటే 10% లాస్. అంటే 2 పార్ట్స్కి ఎంత? 5,000 సార్ 5,000, 2,000 సార్ 2,000, 2,000 సార్ 2,000. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. ఫస్ట్ క్లాస్ మంచిగా అర్థమవుతే ఇవన్నీ చాలా ఫాస్ట్గా. ఈ టాపిక్ ఎటువంటిదంటే ఒక్కసారి ఇంటే మీకు అర్థమయ్యే కాన్సెప్ట్, ఎక్కువ డిస్కంఫర్ట్ కాన్సెప్ట్ కానే కాదు. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఇది ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్, ఒరిజినల్ ఎగ్జామ్ PYQ. PYQ అంటే ఇంగ్లీష్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అని అర్థం సార్. ఒరిజినల్ ఎగ్జామ్ PYQ క్వశ్చన్. ఒరిజినల్ ఎగ్జామ్ PYQ క్వశ్చన్. ఒరిజినల్ ఎగ్జామ్ PYQ క్వశ్చన్. ఒక చిన్న కాన్సెప్ట్ ఇక్కడ మీకు అర్థమవుతే ఈ ప్రాబ్లమ్ని చాలా ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. ఒకసారి చూడండి, ఒక వ్యక్తి ఒక చేతి గడియారము, గోడ గడియారము 390కి కొన్నాడు. CP వాచ్ ప్లస్ CP వాల్ క్లాక్ రెండు కంబైన్ చేస్తే ఎంత సార్? 390. వాచ్ కొన్నాడు, వాల్ క్లాక్ కొన్నాడు, కొన్న ధర ఎంత? 390. అమ్మేటప్పుడు ఒకటేమో 12%కి అమ్మాడు, ఇంకోటేమో 15%కి అమ్మాడు. వాచ్ ఏమో 10% ప్రాఫిట్కి అమ్మాడు. 10% ప్రాఫిట్, 15% ఏమో రైట్ వాల్ క్లాక్ అమ్మాడు. ఇక్కడ కూడా పర్సంటేజ్ ఉండుంటే నాకు ఈజీ అయ్యేది క్వశ్చన్. కానీ ఇక్కడ ఏమిచ్చాడు? పర్సంటేజ్ కాకుండా 51.50 ఇచ్చాడు. ఐదర్ పర్సంటేజ్ని రూపాయలుగా మార్చుకోండి, ఆర్ ఈ సహజ సంఖ్యను పర్సంటేజ్ రూపంలో మార్చుకోండి. సో ఈ పర్సంటేజ్ నేను రూపాయలుగా మార్చుకుంటున్నాను. సో మొత్తము అన్ని వాచ్లు కొంటే, అన్ని వాచ్లే ఉన్నాయనుకోండి రైట్, నా దగ్గర కలెక్షన్ వాచ్ ఉంది, వాల్ క్లాక్ ఉంది, అన్ని వాచ్లు ఉంటే వాచ్ల పైన నాకు వచ్చే లాభం ఎంత? 10%. 10% ఆఫ్ 390. 10% ఆఫ్ 390 ఇది 39. అన్ని వాచ్లు అనుకుంటున్నాను సార్, అన్ని వాచ్లు అనుకుంటున్నాను, నా దగ్గర ఉన్న అన్ని వాచ్లు అనుకుంటున్నాను రైట్. సో 390 ఇంటూ 10%. ఇక్కడ ఉన్న అన్ని వాల్ క్లాక్లు అనుకుంటే 10% ప్లస్ 5%. 10% ఏమో 39, 5% ఏమో దీనికి హాఫ్. హాఫ్ అంటే 19.5, అంటే ఇది 58.5, ఇది 58.5, ఇది 39, ఇది 58.5. రేషియో ఎంత అవుతుంది? పెద్ద వాల్యూ యావరేజ్ కంటే 7 ఎక్కువ ఉంది, చిన్న వాల్యూ 12.50 ఎక్కువ ఉంది. 7:2 రైట్, 7:2. ఇది ఎంత అయింది సార్? 58.5. అంతే కదా సార్. 15% ఆఫ్ 390. 10% ప్లస్ 5%. 10% ఆఫ్ 390 ఎంత? 39 ప్లస్ 5%. 5% ఎంత? 19.5. 19.5. నవ్వు ఇక్కడ చూస్తే సార్, నవ్వు ఇక్కడ ఏమన్నాడు క్వశ్చన్లో? హీ ఎర్న్స్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 15.5 రైట్. నవ్వు ఇక్కడ చూడండి సార్, డిఫరెన్స్ 12.5. ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడు? డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రైజెస్. ఇది ఒక ప్రైజ్, ఇది ఒక ప్రైజ్. 5.55. 5.5కి వాల్యూ ఎంత? కూడితే ఎంత అవుతుంది? 19.50. ఇది ఎంత ఇచ్చాడు? 390 రైట్. సో 195 2s are 390. కాబట్టి ఇంటూ
220 times, 200 times. In fact, 2 dots ఉంది కాబట్టి 1950 divided by 100. ఇది ఏమవుతుంది సార్? 195 divided by 100. 195, 3900. So 3900, 550 into 210. ఇది కూడా చేయాల్సిన అవసరం లేదు. 7, 12.5 తేడా ఎంత? 5.5. 5.5 అనేది దేంతోటి భాగాహరింపబడుతుంది? ఆడ్ ప్లేసెస్, ఈవెన్ ప్లేసెస్. ఇది 11 తోటి భాగాహరింపబడుతుంది. 11 తోటి భాగాహరింపబడుతుంది. ఆన్సర్ 11 తోటి భాగాహరింపబడాలి. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఆన్సర్ ఎంత? 110. ఆన్సర్ ఎంత? 110. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. ఇవన్నీ చాలా చిన్న చిన్న పాయింట్స్, కానీ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఆర్ యూ ఆల్ విత్ మీ? ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. లాజిక్ అందరికీ అర్థమైంది కదా? ఒక చిన్న పాయింట్, ఇది పర్సంటేజ్లో ఉంది, ఇది రూపాయల్లో ఉంది. పర్సంటేజ్ని రూపాయలుగా మార్చుకున్నాను. అన్ని వస్తువులు వాచ్ అనుకుంటే 10% ఆఫ్ 390 ఎంత? 39. 15% ఆఫ్ 390, 10% ప్లస్ 5%. ఒకటేమో 39, 5% అనేది 10%లో సగము. 39కి సగం ఎంత? 19.5. ఇది 58.5, ఇది 51, 7. ఇదేమో 12.5. తేడా ఎంత? 5.5. 5.5 అనేది 11 తోటి భాగాహరింపబడుతుంది. ఆన్సర్ 11 తోటి భాగాహరింపబడాలి. ఎక్కువ క్యాల్కులేషన్లు చేసి రైట్ చూపెట్టాల్సిన అవసరము లేదు.